మన సాధారణ మనిషి కళ్ళు నిజానికి మనకు చాలా లిమిటెడ్ విజన్ ని అందిస్తాయి మరియు మన చుట్టూ ఉన్న చాలా తక్కువ విషయాలను మాత్రమే చూపిస్తాయి. నిజానికి మనం చూసే దానికంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన చుట్టూ అందుబాటులో ఉంది, కానీ మన కళ్ళకు దాన్ని చూడగల సామర్థ్యం లేదు. కానీ ఒక్కసారి ఊహించండి, మన మనుషులకు సూపర్ విజన్ లభిస్తే, అంటే మనకు గాడ్ ఐ లభిస్తే, ఇంకా యూనివర్స్ లో ప్రతి విషయాన్ని చూడగలిగితే, అన్ని రకాల స్పెక్ట్రమ్స్, అన్ని రకాల వేవ్ లెన్స్, ప్రతి రేడియేషను, ప్రతి వేవ్, యూనివర్స్ లోని మనకు దాచబడిన ప్రతి లేయర్ ను చూడగలిగితే, ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ ను ఒకేసారి చూడగలిగితే, అప్పుడు యూనివర్స్ మనకు ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే మనం చూసేది యూనివర్స్ నిజానికి చాలా చిన్న, అతి చిన్న భాగం మాత్రమే. ఇంకా మిగిలిన అపారమైన యూనివర్స్ మనకు దాచబడి ఉంది. కాబట్టి ఈ వీడియోలో మీకు యూనివర్స్ లోని ఆ లేయర్స్, ఆ విషయాలు లేదా దాచబడిన భాగాన్ని చూపిస్తాను. దాన్ని మనుషుల సాధారణ కళ్ళు ఎప్పుడూ చూడలేవు. ఒకవేళ ఆ దృష్టి మీకు లభించిన మొదటి క్షణంలో మీ ముందు ప్రత్యక్షమయ్యే వస్తువు మీరు ఎప్పుడూ చూడనిది. ఆ వస్తువు పేరు డార్క్ మ్యాటర్. ఇది ఏ కల్పిత వస్తువు కాదు, ఇది నిజమైంది కానీ అదృశ్యమైంది. మొత్తం యూనివర్స్ మాస్ లో సుమారు 85% భాగం ఈ వస్తువుతోనే తయారైంది. అంటే యూనివర్స్ లో అతిపెద్ద భాగం ఇదే. ఈ వస్తువు లైట్ ని అబ్జర్వ్ చేయదు, రిఫ్లెక్ట్ కూడా చేయదు. కానీ గాడ్ ఐ లభించడం వల్ల మీరు దాన్ని చూడగలిగితే, మీకు మొత్తం యూనివర్స్ లో ఒక అపారమైన ఇన్విజిబుల్ వెబ్ లో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, నెబులాలు, ఇవన్నీ ఊహించలేనంత పెద్ద వెబ్ దారాలపైన నిలబడి ఉన్నట్టు కనిపిస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, గ్రావిటీ బలం ఏదైనా మాయా ఆకర్షణ కాదని, అది ఒక నిర్మాణమని, అది ఒక ఆర్కిటెక్చర్ అని. ఇది మొత్తం యూనివర్స్ ని కట్టిపడేస్తుంది, అంటే మొత్తాన్ని కలిపి ఉంచే సిస్టమ్. మరియు ఈ యూనివర్స్ లో ఖాళీ స్థలం అనే దానికి అసలు చోటే లేదని మీకు అనిపిస్తుంది. మనకు ఏమీ లేనట్టే అనిపించే స్పేస్ లో నిజానికి అన్నీ ఉన్నాయి. అవి కేవలం మన కళ్ళకు కనిపించవు అంతే. మన చుట్టూ ప్రతి డైరెక్షన్ లో ఈ డార్క్ మ్యాటర్ మరియు యూనివర్స్ లోని వేరే డైమెన్షన్ వేవ్స్ ఎప్పటి నుండో ఉన్నాయి. ఇంకా గాడ్ ఐ వల్ల మీరు ఈ ప్రెజెన్స్ ని చూడగలిగితే, ఆ అనుభూతి మీకు అంత భారీగా అనిపిస్తుంది. మీ బ్రెయిన్ దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత మీరు రాత్రి ఆకాశం వైపు చూస్తే అది నలుపుగా కనిపించదు. ప్రస్తుతం మనిషి కళ్లకు ఈ ఆకాశం సైలెంట్ గా ఇంకా ఖాళీగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది శక్తితో నిండిపోయి ఉంటుంది. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది బిగ్ బ్యాంగ్ తర్వాత పుట్టిన మసకబారిన ప్రాచీన వెలుగు ఇప్పుడు మొత్తం యూనివర్స్ లో వ్యాపించింది. ఇది సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల పాతది. ఇది మన సృష్టి యొక్క ప్రతిధ్వని. ఎప్పుడో మొదటిసారి వచ్చిన శబ్దం ఇప్పటికీ అన్ని డైరెక్షన్స్ లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మీకు ఆకాశం కేవలం నక్షత్రాలతో మాత్రమే కాకుండా లెక్కలేనన్ని థర్మల్ గ్లోస్ తో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతి గెలాక్సీ, ప్రతి బ్లాక్ హోల్, ప్రతి మరణిస్తున్న నక్షత్రం తమ శక్తిని విడుదల చేస్తున్నాయి. ఇవి ఎక్స్రేలు, గామారేలు, ఇన్ఫ్రారెడ్ లేదా ఇతర అనేక కేటగిరీస్ లో ఉన్నాయి. ఇవి సాధారణ మనిషి కళ్ళు ఎప్పుడూ చూడలేవు. ఈ అన్ని రకాల రేసు, అన్ని రకాల శక్తులు యూనివర్స్ లో ప్రతి చోట ఉన్నాయి. ఇంకా గాడ్ ఐ వల్ల మీరు ఈ అన్ని రేస్ ను ఒకేసారి కంటిన్యూస్ గా మీరు చూస్తూ ఉంటారు. ఈ అనుభవం అంత ప్రమాదకరంగా ఉంటుంది. మీ కళ్ళు దాన్ని చూడడం వల్లే కాలిపోతాయి. గాడ్ ఐ లభించిన గాడ్ బ్రెయిన్ లభించదు కాబట్టి మీ బ్రెయిన్ ఎంత ఇన్ఫర్మేషన్ బాంబుని తట్టుకోలేకపోతుంది. మరియు బహుశా మీరు పిచ్చిగా మారిపోవచ్చు. ఎందుకంటే మనం ఖాళీ అనుకునేది నిజానికి అత్యంత దట్టమైన మరియు కాంప్లికేటెడ్ స్థలం. ఇప్పుడు న్యూట్రినోలు, గోస్ట్ పార్టికల్స్ వర్షం. గాడ్ ఐ వల్ల మీకు మరొక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. అది న్యూట్రినోలు. ప్రతి సెకండ్ కు సుమారు 7 బిలియన్లకు పైగా న్యూట్రినోలు మీ శరీరం గుండా దాటిపోతుంటాయి. సూర్యుడి నుంచి వచ్చే ఈ న్యూట్రినోలు మీ గుండా దాటి మొత్తం యూనివర్స్ లో వ్యాపిస్తాయి. మరియు మీకు వాటిని చూడగల దృష్టి లభిస్తే మీ చుట్టూ న్యూట్రినోల అదృశ్యమైన ప్రమాదకర బాంబు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ బిలియన్ల గోస్ట్ పార్టికల్స్ ప్రతి క్షణం ప్రతి డైరెక్షన్ లో మీ శరీరం లోపల గుండా వెళ్తుంటాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు ఏదో సాలిడ్ వస్తువు కాదు, ఒక జల్లెడ లాంటి శరీరం మాత్రమే అని. దాని గుండా అనేక విషయాలు దాటిపోతున్నాయి అని. మరియు ఇంటర్నల్ గా అతి మైక్రో లెవెల్లో చాలా ఖాళీగా ఉంటుంది. ఈ అనుభూతి మీ గుర్తింపును కూడా కదిలిస్తుంది. మరియు మీరు ఆలోచిస్తారు,
నేను అసలు ఎవరు? నా లోపల బిలియన్ విషయాలు ప్రతి క్షణం దాటిపోతుంటే నిజంగా నాకు ఏదైనా ఉనికి ఉందా? నేను అసలు ఎవరు? నేను కేవలం కొద్దిసేపటికే కలిసి ఉన్న అన్ని ఆటమ్స్ గ్రూపా అని. ఇప్పుడు ఓవర్లోడ్. ఇప్పుడు ఊహించండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ లైట్, ఎక్స్రేలు, గామా రేస్ ఇవన్నీ ఒకేసారి మీకు కనిపిస్తున్నాయి. మీ కళ్ళ ముందు ప్రతి డైరెక్షన్ లో కాంతి, ప్రతి వస్తువు నుండి వెలువడే శక్తి, ప్రతి సర్ఫేస్ నుండి రిఫ్లెక్టెడ్ అయ్యే రేసు, ప్రతి ఆటం నుండి రిలీజ్ అయ్యే ఫోటాన్స్. నిజానికి మీ మొబైల్ ఫోన్ కూడా ఒక డివైస్ గా కనిపించదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క దడదడలాడే శక్తి మూలంగా కనిపిస్తుంది. ప్రతి వైఫై రూటర్, ప్రతి శాటిలైట్, ప్రతి సెల్ టవరు ఇవన్నీ రేడియేషన్ యొక్క మెరిసే గీతల మూలాలుగా కనిపిస్తాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కేవలం ముఖాలు మాత్రమే కాదు, వాళ్ళ లోపల ఉన్న టెంపరేచర్, రక్తనాళాల్లో ప్రవహించే రక్తం, వారిలోని వేడి, వారి నుంచి వెలువడే పార్టికల్స్ ఇవన్నీ మీకు ఒక కాంప్లికేటెడ్ మనిషి శరీరంగా కనిపిస్తాయి. మీ చుట్టూ ప్రతి చోట ఇన్ఫర్మేషన్, శక్తి. మీ బ్రెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రవాహంలో మునిగిపోతుంది. మన లిమిటెడ్ దృష్టి బహుశా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. యూనివర్స్ లో ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత శక్తి, ఇన్ని విషయాలు ఒకే సమయంలో ఉన్నాయి. బహుశా అందుకే ప్రకృతి మనకు లిమిటెడ్ దృష్టినిచ్చింది. ఇంకా ఈ లిమిటెడ్ దృష్టి మన జీవితానికి అత్యంత అవసరం. ఈ లిమిటెడ్ దృష్టి వల్లనే మనం ఈ రోజు బ్రతికి ఉన్నాం. ఎందుకంటే ఎవల్యూషన్ మనకు అవసరమైన వాటినే చూడగల సామర్థ్యం ఇచ్చింది. ఆహారం వెతకడానికి, వేటాడే వారి నుండి తప్పించుకోవడానికి, సంతానోత్పత్తికి, జతను వెతకడానికి, ఇంకా మన రోజువారీ జీవితానికి అవసరమైనవి మాత్రమే. మనకు దానికంటే ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. మరియు మనం కొంచెం ఎక్కువగా చూడగలిగితే బహుశా మనం బతికి ఉండేవాళ్లమే కాదు. అందుకే ప్రకృతి మనకు ఇచ్చిన ఈ లిమిటెడ్ ఇంద్రియాలు ఏ లోపం కాదు, అది మనకు ఒక రక్షణ కవచం. మనం తట్టుకోగలిగినంత మాత్రమే చూపిస్తుంది. మిగిలినదంతా అపారమైన, అనంతమైన, కాంప్లికేటెడ్ యూనివర్స్ మనకు దాచబడి ఉంది. ఎందుకంటే మనం అన్ని చూడడం మొదలు పెడితే మనల్ని మనం కోల్పోతాం. అందుకే ఈ యూనివర్సు మన రక్షణ కోసమే తన అతిపెద్ద భాగాన్ని మనకు దాచేసింది. ఇప్పుడు మనం ఉన్న ఈ అభివృద్ధి చెందిన సంస్కృతిలో సైంటిఫిక్ డివైసెస్ ద్వారా దాన్ని గుర్తించగలిగాము. కానీ మన మనిషి సామర్థ్యం లేదా మన కళ్ళు దాన్ని చూడలేవు. మరియు దాన్ని చూడకపోవడంలోనే మన మేలు ఉంది. కాబట్టి మనకు కనిపించే దాంతో సంతోషంగా ఉండండి.